శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రావణ మాసంలో ప్రతి స్త్రీ కూడా, ముఖ్యంగా వివాహిత స్త్రీలు ప్రతి వారు కూడా ఈ నెల రోజుల పాటు పూజలు చేసుకోవడానికి అమ్మవారికి చాలా ఇష్టపడతారు. లక్ష్మీప్రదమైన మాసము. అలాగే లక్ష్మికి పూజలు చేస్తూ ఐశ్వర్యాన్ని కోరుతారు, అభివృద్ధిని కోరుకుంటారు, సంతానాన్ని కోరుకుంటారు, ఐదవతనాన్ని వృద్ధి చేయమని కోరుకుంటారు. ఇలా సకల సౌభాగ్యాలు ఇమ్మనమని వరలక్ష్మి అమ్మవారికి ముఖ్యంగా పూజ చేసుకుంటారు. శ్రావణ మంగళవారాలని, శ్రావణ శుక్రవారాలని, శ్రావణ శనివారాలని, ఇలాగా ప్రతిరోజు ఏదో ఒక విధమైనటువంటి పండుగ వాతావరణం ఉంటుంది. ఏదో ఒక విధమైనటువంటి పేరుతో పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే మరి పూజ చేసుకున్న ప్రతి వాళ్ళకి లక్ష్మి అనుగ్రహిస్తుందా అంటే, పూజ చేసుకోవడంలో కొన్ని నియమాలు అనుసరించినట్టయితే తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారు అనుగ్రహిస్తారు అని చెప్పచ్చు. మరి ఎటువంటివి మనం నియమాలు పాటించాలండి అంటే, ప్రధానంగా అబద్ధాలు చెప్పకూడదు. ఎప్పుడు అసత్యాలు పలుకుతూ ఉండడం, ఒకళ్ళని తిడుతూ ఉండడం, అసూయ ద్వేషాలతో నిండి ఉండడం, ఎప్పుడు ఒకరితో కలహించడం, ఉదయాన్నే పెందరాడే సూర్యోదయ సమయానికే నిద్రలేచి, వీలైతే సూర్యోదయానికన్నా ముందరగానే లేవాలి. కనీసం కుదరని పక్షంలో ఆ వేల్టికైనా నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని చక్కగా గుమ్మం ముందర నీళ్లు జల్లి ఈ ముగ్గు పెట్టుకొని, శుభప్రదమైనది ముగ్గు వేయడం ఆలస్యం లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేస్తుంది. అలాగే ముగ్గులు వేసుకుని రకరకాలుగా ఇంటిని శుభ్రం చేసుకొని అలంకరించుకొని ఈ రకమైనటువంటి పనులు చేసుకుంటూ శుచితో శుభ్రతతో తన యొక్క పాత్రను ఎరిగి ప్రవర్తించడం. ఇంట్లో తల్లి అనుకోండి, తల్లిగా తన ధర్మాలని తను నిర్వర్తించడం, భార్యగా నిర్వర్తించడం, ఒక కోడలిగా నిర్వర్తించడం, తల్లిదండ్రులు కూడా దగ్గరే ఉన్నట్టయితే తల్లిదండ్రుల బిడ్డగా ఆ పాత్ర పోషించడం. ఇలాగా అన్ని రకాల పాత్రలు తను ఒక్కతే ఏ పాత్ర చేసేటప్పుడు ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తోందా అన్నట్టుగా అంత అత్యద్భుతంగా గృహ నిర్వహణ చేసుకుంటూ ఉండాలి. ఇవి లక్ష్మీ స్థానాలు. ఇలా ఉన్న చోట తప్పనిసరిగా లక్ష్మి ఉంటుంది. కలహించుకోకుండా ఎప్పుడు ఉన్నదానితో సంతృప్తిగా ఉంటూ శుచిగా మాట్లాడడము, శుభ్రమైన వస్త్రాలు కట్టుకోవడము, ప్రతిరోజు 2 పూటల పొద్దున సాయంత్రం కూడా చక్కగా స్నానం చేయడము, ఉతికిన వస్త్రాలు కట్టుకోవడము, పూజ గది అంతా శుభ్రం చేసుకోవడము, పూజ గదిని కూడా ఎటువంటి నిర్మాల్యాలు లేకుండా, ఎటువంటి పాతబడిపోయినటువంటి చిత్రపటాలు, పగిలిపోయినటువంటి పటాలు లేకుండా, ఈ దేవతా సంబంధమైన ఫోటోలన్నింటినీ కూడా, చిత్రపటాలని శుభ్రంగా బాగు చేసుకుని మళ్ళీ తిరిగి దేవుడి నివాసాన్ని ఏర్పాటు చేయాలి. ఇలా ప్రతిరోజు ఆచరించుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి పనులే అని చెప్పి తెలియచేస్తూ, శ్రావణ మాసంలో అన్నీ పాటించండి. వీడప్పుడు కూడా అన్నీ పాటిస్తారు అందరూ, కానీ ఒక్కొక్కసారి అశ్రద్ధ అవుతుంది. ఇవాళ సోమవారమే కదా, ఇవాళ బుధవారమే కదా, ఇంకా శుక్రవారం ఎల్లుండి కదా, చూద్దాంలే చేద్దాంలే అని బద్దకిస్తూ ఉంటారు. ఈ లోపల ఒక్కొక్కసారి పనులు అయిపోవచ్చు కూడా. అందుకోసమని మీరు భార్యాభర్తలు ఇద్దరూ కూడా శుచి శుభ్రత పాటించండి, భక్తి ప్రపత్తులతో ఉండండి. తప్పనిసరిగా మీ కోరిక నెరవేరుతుంది. అమ్మవారు వచ్చి మీ ఇంట నివాసం ఉండి మీరు కోరిన కోరికలన్నింటినీ తీరుస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.